హలో అండి. నమస్తే. మా పాప 5th బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి ఈ విధంగా రెడీ అవుతుందనమాట. యాక్చువల్లీ నేను ఈ ఫ్రాకు వైజాగ్‌లోని మేము ఫ్రీక్వెంట్‌గా ఎళ్ళే షాప్‌లో తీసుకున్నాను. ప్రతి సంవత్సరము మేము అక్కడే తీసుకుంటాము. ప్రతి ఇయరు చాలా డిజైన్స్ అయితే చాలా సూపర్‌గా ఉంటాయి. ఈసారి మాత్రం నేను యెల్లో కలర్ తీసుకున్నాను. కొద్దిగా వెరైటీగా ఉంటుంది. అన్ని కలర్స్ కవర్ చేశాను కదా అని చెప్పి యెల్లో కలరు తీసుకున్నాను. ఎందుకంటే సమ్మర్ కదా! తనకి కొద్దిగా ఫ్రీగా అండ్ సింపుల్‌గా ఉండాలని చెప్పి, తనకి కంఫర్ట్‌గా ఉండాలని చెప్పి నేనైతే యెల్లో కలరు ఫ్రాక్ తీసుకున్నాను. తనకి చాలా సూట్ అయింది. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అండ్ తన పిన్ని ఇంట్లో చక్కగా బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి ఈ విధంగా రెడీ అయిపోతుందనమాట. నాకైతే నా పాపను చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. తను చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. కానీ బిఫోర్ డే తను బీచ్‌కెళ్ళింది. 7:00 వారి డాడీతో ఆడేసుకుంది. దానివల్ల తనకి కొద్దిగా హెడేకు, జలుబొచ్చేసింది. బర్త్‌డే రోజు చాలా కొద్దిగా డల్ అయిందనమాట. సో, ఎనీవే ఏదోలాగా మేనేజ్ చేసేసింది. అండ్ ఈ విధంగా మా పాప అయితే తన బర్త్‌డేకి ఈ ఫ్రాక్‌తో కేక్ కటింగ్‌కి రెడీ అవుతుందనమాట. నేను కూడా ఈసారి వెరైటీగా ఉంటుందని చెప్పి హాఫ్ సారీ తీసుకున్నాను. అండ్ మా సిస్టర్స్‌కి నాకు డిఫరెంట్ కలర్స్ సేమ్ డిజైన్స్ తీసుకున్నాను. చాలా మ్యాచింగ్ బాగుంటుందని చెప్పి. కానీ మా లిటిల్ సిస్టర్ అయితే మిస్ అయిపోయింది. ఇంకొక మా సిస్టర్ అయితే ఉంది. నేను ముగ్గురు ఫోటోషూట్‌కి ప్లాన్ వేసాను. కానీ తను కొన్ని ఫ్లైట్ చార్జెస్ ఎక్కువ అవ్వడం వల్ల అండ్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాలేకపోయింది. ఈ విధంగా మేమైతే చక్కగా బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి రెడీ అయిపోయాము. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. తన పిన్ని ఇంట్లో చక్కగా ఎంజాయ్ చేస్తుంది. అండ్ డాన్స్ చేస్తూ చాలా పిక్స్, వీడియోలు తీసేసుకుంది. 4 డేస్ ఫుల్ ఎంజాయ్ చేసింది. అండ్ ఇదిగో ఇక్కడ ప్రైవేట్ థియేటర్ అనమాట ఇది. క్లాసిక్ థియేటర్ బుక్ చేశాను. ఎందుకంటే కంఫర్టబుల్‌గా ఉంటుందని చెప్పి. యాక్చువల్లీ ఈసారి మాత్రం ఎక్కువ ఫ్రెండ్స్‌ని, రిలేటివ్స్‌ని నేను పిలవలేదు. ఎందుకు పిలవలేదంటే మా పాపకి నేను 5 ఇయర్స్ ఆల్బమ్ చేయిస్తున్నాను. తన ఫోటో షూట్‌కి కొద్దిగా డిస్టర్బ్ అవుతదని ఒకే ఒక ఉద్దేశంతో నేను పిలవలేదు. ఎందుకు అంటే తను ఎక్కువ చుట్టాలొస్తే టైర్డ్ అయిపోయి వాళ్ళ సైడే ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టేస్తదని చెప్పి కొద్దిగా తన ఒక ప్రైవసీకే నేను ఉద్దేశించి ఈ నిర్ణయం తీసుకున్నాననమాట. అలా అని చెప్పి అయినప్పటికీ ఏదోలాగా ఫొటోస్ అయితే అయిపోయాయి. తన ఫస్ట్ బర్త్‌డేకి తీసిన ఫోటోగ్రాఫర్‌నే మేమైతే రప్పించాము. అంటే తనకైతే కొద్దిగా అలవాటుగా ఉంటుంది. అండ్ తన ఆల్బమ్ డిజైన్ కూడా చాలా బాగుంటుందని చెప్పి తనకే మళ్ళీ ఆయన్నే మేము పిలిపించాము. ఎనీవే ఆయనకైతే కొద్దిగా ఖాళీగా ఉన్నారు కాబట్టి చక్కగా వచ్చేసి అండ్ చక్కగా సరేనని ఫోటోషూట్ చేసుకొని అండ్ వెళ్ళిపోయారు. అండ్ తనకి ఫస్ట్ బర్త్‌డే నుంచి ఫొటోస్ తీస్తున్నారు కాబట్టి చాలా ఓపికగా, చాలా కన్విన్స్ చేసి మరి తీశారు. నవ్వమంటే ఆర్టిఫిషియల్‌గా నవ్వింది. అస్సలు చాలా డల్ అయిపోయింది. అక్కడే నేను ఒక 4 ఫ్రాక్స్ చేంజ్ చేశాను. కానీ నాకైతే చాలా బాధ అనిపించింది. తనకంత ప్రెజర్ పెట్టడం అవసరమా అనిపించింది. సో, తను బబుల్స్‌తో అయితే చక్కగా ఎంజాయ్ చేసింది. మా అల్లుడు, మా కోడలి పిల్ల రాగానే కొద్దిగా యాక్టివ్ అయింది. అప్పుడు మా ఫోటోగ్రాఫర్ టక్ ఫొటోస్ తీసేసుకున్నారనమాట. ఈ విధంగా ఫన్నీగా బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయింది. యాక్చువల్ ఆ థియేటర్ వాళ్ళు ఇచ్చినటువంటి కేకు తనే ఓన్‌గా కట్ చేసుకొని తినేసింది ఎవరు రాకముందే. తర్వాత సెకండ్ ట్రిప్ వాళ్ళ పిన్ని ఈ కేకు తెప్పించింది. ఈ కేకు కట్ చేసి బర్త్‌డే సెలబ్రేషన్స్ ఎండ్ అప్ చేసిందనమాట. ఈ విధంగా బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే చక్కగా చాలా ఫ్యూ మెంబర్స్‌తో జరిగిపోయాయి ఈసారి. చాలా హడావిడిగా జరిగాయి. ఒకే రోజు మేము ఫోటోషూట్ అదే రోజు బర్త్‌డే సెలబ్రేషన్ అంటే చాలా కష్టం కదా! 1 డే మేము టార్గెట్ పెట్టుకున్నాము. అందుకే మేము ఏంటంటే ఆల్బమ్ కవర్ చేయాలనేదే మా టార్గెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.